శ్రీ సత్యసాయి జిల్లా కొత్తమిట్టలో వినాయక చవితి రోజు రాత్రి మండపం వద్ద ఒంటరిగా ఉన్న చెవిటి మూగ అయిన బాలికను పొదల్లోకి లాక్కెళ్లి జనార్దన్ అని మాజీ వాలంటీర్ మద్యం మత్తులో అత్యాచారం చేశాడు. కాసేపటికి పిల్లలు గమనించి కేకలు వేయడంతో బాధితురాలిని వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సదరు వ్యక్తి నా చాముకు ఎవరు కారణం కాదు అని లేఖ రాసి ఉరేసుకుని చనిపోయాడని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమాయకులు. వాళ్ళు మామూలుగా గొర్రెలు మేపుకుంటూ కూలి పనులు చేసుకునే వాళ్ళు, పెద్ద అవేర్నెస్ లేని వాళ్ళు. ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ తరచూ అక్కడక్కడ రిపోర్ట్ అవ్వడం చాలా బాధాకరం. దయచేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇలాంటి చర్యలు మరి కూడా రిపీట్ అవ్వకూడదు. చేసే ముందు ఒకసారి గమనించండి, అది తప్పు. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది, తనకు ఒక జీవితం ఉంది అని మనం పర్సనల్గా ఆలోచన చేసి ఆ పొజిషన్లో మన వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అని మన ఎంపతితో ఆలోచిస్తే తప్పితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బయటికి రావు. శిక్షలు, కేసులు ఇవన్నీ తర్వాత వస్తాయి, కానీ ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ జరగాలంటే స్వతహాగా ప్రతి ఒక్కరూ ఇది రియలైజ్ అవ్వాలి. ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ, పోలీస్ సైడ్ నుండి మేము ఎన్ని అవేర్నెస్ మీటింగ్స్ చేపడుతున్నప్పటికీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. మగవారందరికీ, ఇంట్లో ఉన్న పెద్దలకి, ఆడవారికి, పెద్దలకి, సొసైటీలో ఉన్న చాలామందికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ చేసేటప్పుడు, ఇటువంటి ఒక అఘాయిత్యం చేసే ముందు ఆలోచన చేయండి. ఆ అమ్మాయి ఎంత పెయిన్కి గురవుతుంది, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. ఇందులో అమ్మాయి మైనర్ గర్ల్, 17 years మైనర్ గర్ల్, దట్ డిసేబుల్డ్. మాటలు రావు, వినపడదు, మెంటల్లీ కూడా తనంతా ఇంకా డెవలప్ అవ్వని ఒక చిన్నపిల్ల. ఫిజికల్గా మనిషి పెద్ద కనపడినా కానీ మెంటల్గా డెవలప్ అవ్వని ఒక చిన్నపిల్ల. ఇతను ఇంకా ఎడ్యుకేటెడ్ అయ్యిండి, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఇలాంటి చర్యలు చేయడం చాలా బాధాకరం. పేరెంట్స్ అందరూ కూడా మీ ఇంట్లో మగపిల్లలను, ఆడపిల్లలకి రక్షణ చెప్పే ముందు మీ ఇంట్లో మగపిల్లలకు కూడా ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అని మనం నేర్పించినప్పుడే ఇటువంటి అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయి. ఆడపిల్లల్ని మనం ఎంత ప్రొటెక్ట్ చేసినప్పటికీ కొన్ని కండిషన్స్లో ఆడపిల్లలు చేసే యాక్టివిటీస్ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయని అక్కడక్కడ కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం వింటూ ఉంటాం. కానీ ఈ పర్టికులర్ కేసు చుట్టుపక్కల మనం జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గమనిస్తే ఈ పర్టికులర్ కేసులో అమ్మాయి చాలా ఇన్నసెంట్ అమ్మాయి, ఇంకా డెవలప్ అవ్వని అమ్మాయి. అలాంటి పిల్లల పైన జరుగుతున్నాయంటే అది కంప్లీట్గా మెన్కి సెన్సిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి తండ్రి మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఒక సర్టైన్ ఏజ్ వచ్చినప్పటి నుండి ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని బాధ్యతలు నేర్పించండి. అప్పుడే మనం వీటిని కంట్రోల్ చేయగలం.